ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 18/1/2026. శివ్ బాబా వాణి పూర్వ తేదీ 3/7/2022, మరో తేదీ 4/9/2022. తండ్రిని కాకుండా స్వయాన్నే చెక్ చేసుకోండి. తమ యొక్క దృష్టిలో తండ్రిని ఇమిడ్చుకునే సౌభాగ్యశాలి పిల్లలు సాధనాలను ఆధారంగా చేసుకోకుండా సాధన ద్వారా అచల్ అడోల్ స్థితిని తయారు చేసుకునేవారు. మాటిమాటికి తండ్రిని చెకింగ్ చేయడానికి బదులుగా స్వయాన్ని చెక్ చేసుకునే పిల్లల కొరకు సర్వసమర్థుడైన శివ్ బాబా ఇలా చెప్తున్నారు. ఈరోజు బాప్ దాదా తమ అతి స్నేహి పిల్లలతో మిలనము జరుపుకోవడానికి వచ్చారు. ఎవరైతే స్నేహపూర్వకంగా ఉన్నారో, ఎవరైతే తండ్రి యొక్క ప్రేమలో ఉన్నారో వారు తండ్రి యొక్క హృదయంలో ఉన్నారు. ఈరోజు పిల్లలందరూ కూడా తండ్రి యొక్క స్మృతిలో నిమగ్నమైపోయారు. అన్నిటికంటే మొదట పిల్లలు తమలోని హల్చల్ను తొలగించుకొని సెకను కాలంలో స్థిరంగా కూర్చోవాలి. ఒక సెకను కాలంలో స్వయాన్ని ఆత్మగా భావించి మనసు బుద్ధి ద్వారా బాబా యొక్క స్మృతిలో కూర్చోవాలి. ఈరోజు తండ్రితో మిలనము చేయడానికి వచ్చారు. వారికి తండ్రి మాత్రమే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి వరకైతే మన యొక్క దృష్టిలో, ఆలోచనలో, చూపులో తండ్రి లేనట్లయితే వారిలో తండ్రి ఏ విధంగా కనిపిస్తారు? పిల్లలు మీరందరూ కూడా మహాన్ ఆత్మలు, సౌభాగ్యశాలి పిల్లలు. సౌభాగ్యశాలి అంటే 100% భాగ్యశాలి పిల్లలు అని అర్థము. ఎందుకంటే తండ్రికి సన్ముఖంలో కూర్చొని మీరు మిలనము జరుపుకుంటున్నారు. ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళు అంతా కూడా కోల్పోతున్నారు. ఒకటి శరీరం ద్వారా నిద్రించడము, రెండవది అన్నీ తెలిసి కూడా నటిస్తూ నిద్రించడము. ఈ రెండిట్లో ఏదైనా కూడా ఈ నిద్ర ద్వారా పోగొట్టుకోవడమే జరుగుతుంది. మరి దేనిలో పొందుతారు? ఈరోజు భాగ్య విధాత పిల్లలందరి యొక్క జోలిని నింపడానికి వచ్చారు. ఎవరైతే తమ జోలిని మంచిగా నింపుకుంటారో వారే పాస్ విత్ ఆనర్గా అవుతారు. మరి ఆ విధంగా మీ మనసు యొక్క స్థితి అచోల్ అడోల్ స్థితికి చేరుకుందా? ఇందులో పక్కాగా ఉన్నారా? సైన్స్ యొక్క సాధనాల విషయంలో కూడా స్థిరంగా ఉన్నారా? మనసు ఎక్కడ కూడా హల్చల్లోకి రావడం లేదు కదా. సమయం మీద సైన్స్ యొక్క సాధనాలు మోసం చేసినట్లయితే మీ మనసులో ఆందోళన కలగడం లేదు కదా. ఈ ఆందోళన అనేదే పురుషార్థంలో ఆటంకంగా మారుతుంది. అచల్ అడోల్ స్థితి పవర్ఫుల్ స్థితిగా ఉండాలి. ఎందుకంటే రానున్న సమయంలో సైన్స్ యొక్క ఏ సాధనాలు కూడా మిగిలి ఉండవు. పిల్లలందరి వద్ద సైన్స్ యొక్క సాధనాలు ఉన్నాయి. అందుకే పిల్లలు అనుకుంటూ ఉంటారు, మేము మా దగ్గర అన్నీ ఉన్నవి, సుఖంగా ఉన్నామని భావిస్తారు. మాకేమి తక్కువగా లేవు అని భావిస్తారు. సైన్స్ యొక్క సాధనాలు ఉంటేనే తండ్రి స్మృతికి వస్తారు. ఒకవేళ సైన్స్ యొక్క సాధనాలు లేకపోతే సాధన ఏమైపోతుంది? విఘ్నాలు వచ్చినట్లేనా? తండ్రిని ఏ విధంగా స్మృతి చేస్తారు? సాధనాలతో స్మృతి చేస్తారా? కాబట్టి పిల్లలు తమ యొక్క మానసిక స్థితిని ఒకసారి చెకింగ్ చేసుకోండి. నా బుద్ధి సాధనాల మీద ఎంతవరకు ఆధారపడుతుందో పరిశీలించుకోవాలి. నేను సాధనాలలో ఎంతగా మునిగిపోయాను? ఎందుకంటే ఏవైతే సైన్స్ సాధనాలు ఉన్నావో మరికొన్ని రోజుల్లో పూర్తిగా సమాప్తమైపోతాయి. పిల్లలు ఇలా అనుకుంటూ ఉండవచ్చు, బాబా చాలా కాలం నుంచి ఇలాగే చెప్తూ వస్తున్నారు, సైన్స్ సాధనాలు సమాప్తమైపోతాయని. కానీ బాబా ఏమని చెబుతున్నారు? ప్రతి వస్తువుకు ఒక ఆయుష్ ఉంటుంది. 100 సంవత్సరాల్లో జన్మ తీసుకుంటారు, అదే 100 సంవత్సరాల్లో సమాప్తం కూడా జరిగిపోతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఏమి చేయాలి? ఎవరైతే తండ్రిని ఇప్పుడు కలుస్తున్నారో వారి యొక్క హృదయము అర్ధ భాగం ఇక్కడ ఉంది, అర్ధ భాగము బయట ఉన్నది. కానీ వారి హృదయము పూర్తిగా ఇక్కడే ఉంటేనే తండ్రి యొక్క సహాయము లభిస్తుంది. ఏ పిల్లల యొక్క హృదయము బయట సాధనాల మీద నిమగ్నమై ఉన్నదో పరిశీలించుకోవాలి. దీనిని ఏమంటారు? ఎదురుగా కూర్చున్నారు. ఒక పక్క ప్రస్తుత కాలంలో తండ్రి భాగ్యాన్ని పంచుతున్నారు, కానీ మీరు మాత్రము మీ సాధనాలలో మునిగిపోయారు. అలాంటప్పుడు అంతిమ సమయంలో ఏమి జరుగుతుంది? ఇలా ప్రతి ఒక్కదాన్ని చూస్తూ ఉంటే ఈ సాధనాలు ఎప్పుడో ఒకసారి సమాప్తమైపోతాయి. ఖాళీ డబ్బాలాగా మిగిలిపోతుంది. వర్తమాన సమయంలో ప్రాక్టికల్గా ప్రత్యక్ష రూపంలో తండ్రి ఇక్కడ కూర్చున్నారు. రానున్న కాలంలో
మీ దగ్గర సాధనాలు కూడా ఉండవు. తండ్రి కూడా చాలా దూరంగా జరిగిపోతారు. ఎందుకొరకు? ఎవరి బుద్ధియోగం అయితే సాధనాల మీద నిమగ్నమై ఉన్నదో వారు బయట ఉన్నట్లు. కానీ తండ్రిని చెక్ చేయడానికి తమ యొక్క సమయాన్ని, సంకల్పాలను వ్యర్థం చేసుకోకూడదు. ఒకవేళ చెకింగ్ చేయడంలోనే సమయము, సంకల్పము వ్యర్థంగా గడిచిపోతే మీ జీవితంలో జమ చేసుకునే అవకాశము వ్యర్థంగా మారిపోతుంది. బాబా వచ్చారా, రాలేదా, బాబానా లేదా కాదా, వీటన్నిటినీ మీ హృదయం నుంచి తీసివేయండి. ఇలా ఆలోచిస్తూ మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఇప్పుడు తండ్రిని మాత్రమే గుర్తు చేయాలి, పురుషార్థం చేయాలి, కష్టపడాలి. ఒకవేళ ఆలోచించవలసి వస్తే ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా సంపాదన చేసుకోవాలి అని ఆలోచించండి. ఇలా చేస్తే అలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీ సంపాదన జరగదు. లౌకిక ప్రపంచంలో కూడా చాలా మంది కేవలము ఆలోచిస్తారు, ఈ పని చేస్తాము, ఆ పని చేస్తాము, అలా చేస్తాము, దాని ద్వారా ఇంత సంపాదన జరుగుతుందని. ఇలా ఆలోచించి పూర్తి జీవితమే గడిచిపోతుంది. అంతిమంలో చేతిలో ఏమీ మిగలదు. అదేవిధంగా పూర్తి బ్రాహ్మణ పరివారం కూడా ఇప్పుడు ఏమి ఆలోచిస్తుంది? తమ సమయాన్ని వ్యర్థంగా చేసుకుంటున్నారు. దేని గురించి ఆలోచించి? వీరు బాబానా కాదా, నిజంగా బాబానా కాదా, ఒకసారి చెకింగ్ చేయండి. ఒకవేళ ఒకసారి అర్థం కాకపోతే మరోసారి చెక్ చేయండి. రెండవసారి కూడా ఇంకా అర్థం కాకపోతే మూడోసారి ప్రయత్నించండి. అప్పుడు కొంచెము అర్థమైందని అంటారు. ఆ తర్వాత ఐదవసారి బాగా అర్థమైందని అనుకున్నారే అనుకోండి. ఇంతకుముందు 4 సార్లు తండ్రితో జరిపిన మిలనము, ఆ సమయము వ్యర్థంగా గడిచిపోయినట్లే కదా. ఎంతటి అవకాశము కోల్పోయారు. దేనిని కోల్పోయారు? తండ్రిని చెక్ చేయడానికి పిల్లలు తమ యొక్క రూపురేఖల్ని మార్చుకొని తండ్రి సన్ముఖంలో కూర్చుంటారు. దేనిని మార్చుకుంటారు? రంగురంగుల దుస్తులను ధరించి వస్తారు. ఎవరు గుర్తుపట్టకూడదని, నేను సభలో ఉన్నానని ఎవరికి తెలియకూడదని, నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను, ఆ తర్వాత తెలియచేస్తానని భావిస్తారు. కానీ వారు ఏమి చేస్తున్నారు? తమ సమయాన్ని వ్యర్థంగా మార్చుకుంటున్నారు. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే తమ పురుషార్థాన్ని చెక్ చేసుకోండి. చెకింగ్ చేయాలనుకుంటే తమను తాము ఆత్మగా భావించి చెక్ చేయండి. నేను ఎంతసేపు తండ్రిని గుర్తు చేస్తున్నాను అని ఈ విధంగా చెక్ చేయాలి. ఈ విధంగా చెక్ చేసుకోవడం ద్వారా కానీ బాబానా కాదా, కలుస్తున్నది వారేనా కాదా, ఇలాంటి చెకింగ్ని చేసుకోవడం ద్వారా ఏమి లభిస్తుంది? ఇలా చెక్ చేస్తూ ఉండేవారు మరికొంత సమయం తర్వాత స్వయంగా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. బాబా మమ్మల్ని మన్నించండి, మా ద్వారా తప్పు జరిగిపోయింది, నేను అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ ఉంటారు. ఒకవేళ చెక్ చేయాలని అనుకుంటే చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? స్వయంగా రావచ్చు కదా. వచ్చిన వారంతా కూడా చిన్న పిల్లలు. వారు కష్టపడుతున్నారు, పురుషార్థం చేస్తున్నారు. మీకు మీ పురుషార్థం మీద నమ్మకం లేదా? నమ్మకం లేకనే చిన్న పిల్లల్ని పంపుతున్నారా? ఎవరైతే ఇక్కడికి వచ్చారో తండ్రి వారిని అపురూపంగా ప్రేమగా చూసుకుంటారు. వారు చెకింగ్ చేయడానికి వచ్చిన, రూపురేఖల్ని మార్చుకొని వచ్చిన తండ్రిని ప్రేమించారు కదా. వారు ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటారు. ఆ తర్వాత మీరేమంటారు? ఆ పిల్లల్ని మరోసారి చెక్ చేయడానికి వెళ్ళకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఆ పిల్లలు అక్కడే ఆగిపోతే మళ్ళీ వారిని ఎవరు తీసుకువస్తారని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ బ్రాహ్మణ పరివారానికి, పెద్ద పెద్ద తపస్వి పిల్లలకు తండ్రి యొక్క సందేశం ఏమిటంటే, పిల్లలు మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇంతకాలంగా జ్ఞానములో నడుస్తూ ప్రపంచానంతటికీ తండ్రితో మిలనము జరుపుకునే విధంగా మార్గదర్శనాన్ని చేస్తూ మీ మాటలను మీరు నియంత్రించుకోలేకపోతున్నారు. అలాంటి పిల్లలకు బాబా ఈ సందేశాన్ని తెలియచేస్తున్నారు. అలా తండ్రి హృదయములోని పేటికలో ఆసీనులయ్యేవారు హృదయపూర్వకమైన పెద్ద హృదయం గల పిల్లలకు బాబ్ దాదా యొక్క అతి ప్రియమైన ప్రియ స్మృతులు. వింటున్నారు కదా, అందరూ వింటున్నారు. ప్రతిరోజు కూడా వింటారు, ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉంటారు నా బాబా. కానీ బంధనము ఎక్కడిది? ఎలాంటి బంధనము ఉన్నది? బంధనమేదీ లేదు.
కేవలము దేహాభిమానమే ఉన్నది. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే బంధనము ఉన్నట్లుగా అనిపించదు. మంచిది. ప్రతిరోజు కూడా దాక్కొని ఏదో ఒక మూలలో కూర్చొని తండ్రి యొక్క మాటలను వింటారు. అలా వినే పిల్లలకు పదమా గుణ ప్రియ స్మృతులు. ఇప్పుడు కొద్దిమందే ఉన్నారని అనుకోకండి. తండ్రి యొక్క ప్రేమ మినుగురు పురుగుల మీద కురిసినప్పుడు బంధనాలు వాటంతటవే తొలగిపోతాయి. సాకారంలో కూడా బ్రహ్మ బాబాతో కలవడానికి పిల్లలు వచ్చినప్పుడు, బాబ్దాదాను కలవడానికి వచ్చినప్పుడు లౌకిక పరివారం నుంచి పిల్లలకు ఎన్నో బంధనాలు ఉండేవి కదా. పిల్లలను బంధించి ఆపేవారు. మంచిది. ఆదిలో జరుగుతున్నదే అంతిమములో జరుగుతుంది. మొదట్లో లౌకిక పరివారంలోని వారు బంధించేవారు, కానీ ఇప్పుడు అలౌకిక పరివారం యొక్క బంధనము ఉన్నది. తండ్రి మొదట్లో కూడా మారలేదు, ఇప్పుడు కూడా మారలేదు. వారు ఎప్పటికీ కూడా మారరు. తండ్రి పిల్లలకి ఎప్పుడు తండ్రిగానే ఉంటారు. ఎవరు ఎంతగా రాకూడదని ప్రయత్నించినా, మా ఏరియాలోకి రాకూడదని అడ్డుకున్నా ముందుగా బాబా అక్కడికే వస్తారు. ఇది బాబ్దాదా యొక్క ఈనాటి వాగ్దానము. బాబ్దాదా తమ వాగ్దానాన్ని నిలుపుకుంటారు. మీరు మీ కార్యాన్ని చేయండి, తండ్రి తమ కార్యాన్ని చేస్తారు. వారు ఎప్పటికైనా మీ తండ్రే కదా. మీరందరూ తండ్రి యొక్క పిల్లలే. పిల్లలు ఇప్పుడు అందరూ కూడా సేవను చేయండి. యోగము సహజమైనది. గతములో కూడా చెప్పడం జరిగింది కదా, రానున్న కాలంలో యోగము ఒక సెకను కాలంలోనే జరిగిపోతుందని. ఒకే సెకను కాలం సరిపోతుంది. నా బాబా అంటే సరిపోతుంది. మంచిది. బ్రహ్మ బాబా పైన ప్రేమ ఉంది కదా, అందరికీ లేదా? అందరికీ ఉంది కదా. కలవాలనుకుంటున్నారా? కలవాలా? వారు పక్కనే కూర్చొని ఉన్నారు. మంచిది. ఎలాంటి విఘ్నాలు వచ్చినప్పటికీ తండ్రి సమీపంలోకి వచ్చారు. మంచిది. మళ్ళీ కలుద్దాం. అలాగే సదా సంతోషంలో నృత్యం చేసేవారు, తండ్రిని తమ హృదయంలో కూర్చోబెట్టుకునేవారు, తండ్రి యొక్క హృదయం మీద రాజ్యపాలన చేసే పిల్లలకు బాబ్ దాదా యొక్క యాద్ ప్యార్. శివబాబా వాణి, పూర్వ తేదీ 4/9/2022. బ్రహ్మ బాబా సమానంగా అవ్వండి. మంచిది. ఈరోజు బాబ్ దాదా తమ స్నేహములో మునిగిపోయిన పిల్లలతో మిలనము జరుపుకోవడానికి వచ్చారు. తండ్రి వాగ్దానము ఉంది కదా, తోడుగా ఉంటాను, తోడుగా వెళ్తాము అని. ఎప్పటి వరకైతే ఈ సంగమయుగము ఉంటుందో అప్పటి వరకు తండ్రి తోడుగా ఉంటారు. చూడండి, తండ్రి ప్రేమలో ఎంతో దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు కదా. పిల్లలు విశేషంగా ధ్యాస ఉంచండి. ప్రతి శ్వాస కూడా చాలా విలువైనది. ప్రతి ఒక్కరి దగ్గర శ్వాసల యొక్క ఖజానా ఉన్నది. ఈ ఒక్క ఖజానా మాత్రమే మీ ఖజానా. ఇది లేకపోతే మరేది ఉండదు. ప్రతి శ్వాసలో ఎవరు గుర్తుకు రావాలి? తండ్రి యొక్క స్మృతి ప్రతి శ్వాసలో ఉండాలి. ఈ ప్రపంచంలో పిల్లలు మీరు ఏమని అనుకుంటూ ఉంటారు? నేను ఇలాంటి వారిని, అలాంటి వారిని అనుకుంటారు. మందిరంలోకి వెళ్ళినప్పుడు లేదా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అన్నింటినీ మర్చిపోతారు. నేను ఎవరిని, నేను ఎలాంటి వారిని అనే ప్రశ్నకు సమాధానం పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్వమానాన్ని గుర్తు చేసుకోవాలి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గరికి వచ్చారు. దీనిని మేళగా పిలువబడుతుంది. ఇది తండ్రి పిల్లల యొక్క మేళ, ఆత్మ పరమాత్మ యొక్క మేళ. ఈ మిలనము పిల్లలందరికీ అవినాశీ మిలనము. బాబా, మేము మధువనంలోకి రాలేకపోయాము అనే పిల్లలు ఎంతమంది ఉన్నారు? తప్పకుండా మీరందరూ రావాలి. ఒకవేళ తండ్రి మీద ప్రేమ ఉన్నట్లయితే మీరు తండ్రిని కలవడానికి రావాలి. తండ్రికి పిల్లల మీద ఎంతటి ప్రేమ ఉంది? పిల్లలు చేరుకోలేని స్థానానికి తండ్రి చేరుకుంటారు. మంచిది. సదా గుర్తుంచుకోండి, నేను బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి. జీవితంలో ఏ చదువు చదివినా దానికి ఒక లక్ష్యం ఉంటుంది. నేను ఈ విధంగా అవుతాను అని. పిల్లలైన మీకు ఏమి లక్ష్యం లభించింది? ఎలాంటి చదువులు చదువుతున్నారు? నారి నుండి లక్ష్మిగా అయ్యే చదువు, నరుని నుంచి నారాయణుడిగా అయ్యే చదువు. సదా గుర్తుంచుకోవాలి, నేను బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి.
సరేనా? ఈరోజు తండ్రిది ఇంతవరకే పాత్ర ఉంది. ఇప్పుడు మీరు బ్రహ్మ బాబాతో మిలనము జరుపుకోండి. వరదానము: ఇష్టదేవు భవ. ఇష్టదేవతలు భక్తుల యొక్క ఇష్టమైన వారిగా ఉంటారు. ఇష్టము అంటే మహానత, పూజ్యనీయత. ఇష్టమైన దేవతల ద్వారా భక్తులకు ఇష్టమైన వారి నుంచి విధిపూర్వకంగా సిద్ధిపూర్వకంగా ప్రాప్తి లభిస్తుంది. ఎక్కడైతే అష్టరత్నాలు ఉంటారో అక్కడ వారిని సర్వ బ్రాహ్మణ పరివారము ఇష్టపడతారు. అనగా సంకల్పము, నడవడిక ద్వారా, విధి మరియు సిద్ధి ద్వారా మార్గదర్శనము చేస్తూ అందరి సమక్షంలో మహానుమూర్తులుగా గుర్తింపు పొందుతారు. వారు ఇష్ట ఆత్మలుగా, మహాన్ ఆత్మగా, వరదాని ఆత్మ రూపంలో గుర్తింపు పొందుతారు. ఇష్ట దేవతలుగా అవ్వడానికి అష్టశక్తులను స్వాధీనపరుచుకోవాలి. అది ప్రాక్టికల్గా అందరికీ అగుపించాలి. ఓం నమః శివాయ.